ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా ఫ్రీక్వెంట్‌గా వింటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఒక సర్టెన్ ఏజ్ ఒక 40, 40 ప్లస్ దాటిన వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో కాల్స్. మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసాము. మీరు ఇలాగ ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే జస్ట్ మీరు పంపించిన పార్సల్‌లోని ఏదో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, లేదా ఏదైనా లింక్ నొక్కారని చెప్పి, ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా చూపిస్తారు. ప్రస్తుతానికి కోర్టయితే మీ అకౌంట్స్ అన్నీ సీజ్ చేయమన్నది. మీ అకౌంట్‌లో ఎంతున్నాయో అవంతా కూడా మాకు ట్రాన్స్‌ఫర్ చేయండి. వన్స్ మీరు నిర్దోషి అని ప్రూవ్ అయ్యాక ఆ అమౌంట్ మొత్తం మీకు రిఫండ్ అవుతదని చెప్తారు. ఈ 40, 40 ప్లస్ ఉన్న ఏజ్డ్ గ్రూప్ పీపుల్స్ ఏంటంటే భయపడతారు. అక్కడ పోలీసులుంటారు, జడ్జిలుంటారు, అందరూ ఉంటారు. దీనికి భయపడి వాళ్ళ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాక తర్వాత కాల్ కట్ అయిపోద్ది. ఇంకా మనం ఎంత ట్రై చేసినా దానికి కనెక్ట్ అవ్వదు. అక్కడ చూపించిన ఆఫీసర్సు, జడ్జెస్ ఇవంతా కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ద్వారా చేసినవే. ఇదంతా కూడా ఇక్కడ ఇండియాలో ఆపరేట్ అవుతుంది కాదు. ఔట్ ఆఫ్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతుంది. ఇప్పటి వరకు సుప్రీం కోర్ట్ చెప్పిన దాని ప్రకారం అక్షరాల ₹3,000,00,00,000 లాస్ అయ్యాం ఇండియా నుంచి. సో, అందరూ కొద్దిగా అలర్ట్‌గా ఉండాలి. ఏ లింక్‌లో నొక్కకూడదు. మీకు తెలియని నంబర్స్ నుంచి వీడియో కాల్స్ అవి వస్తే ఎక్కకూడదు. అంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా ఉంటారు గానీ మొత్తం ఫేక్. ఈ స్కామ్స్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి.